మామూలుగా రేషన్లో బియ్యము నూనె ప్యాకెట్ రోజు ఇట్లా చిక్కీలు చెప్పలేదు ఇది ఖర్జూరాలు ఎన్నెళ్ళు ఉంటాయి చూడండి మేడం. ఓకే మేడం. అందరికీ నమస్తే. కడప జిల్లా వీరపల్లి మండలము కాలువగడ్డపల్లి అంగన్వాడీ కేంద్రంలో సందర్శించిన తర్వాత తల్లుల సమావేశం జరిపి తల్లులందరినీ విచారించినాము. వాళ్ళు ఇట్లా అంగన్వాడీ సెంటర్ రోజు తీస్తున్నారా, రోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారా, ప్రీ స్కూల్ జరుపుతున్నారా, మరి టీహెచ్ఆర్ సక్రమంగా ఇస్తున్నారా అన్నీ విచారించినాము. మేమైతే విచారిస్తే వాళ్ళైతే అందరూ ఇస్తున్నారు, మాకు ఎన్ని పాలు పాలు 5 లీటర్ల పాలు ఇస్తున్నారు, 25 గుడ్లు ఇస్తున్నారు, టీహెచ్ఆర్ 3 కేజీల బియ్యము, 1 కేజీ దాలు, మళ్ళీ కేజీ 1/2 కేజీ ఆయిల్ అన్నీ ఇస్తున్నారని చెప్పినారు. ఈ విషయం అయితే మాకు ఇంకా వాళ్ళు రాతపూర్వకంగానే రాసిచ్చారు. మొన్ననే వచ్చినాము, మొన్నగానే రాతపూర్వకంగానే అన్నీ సక్రమంగా అందుతున్నాయి, మాకు ప్రీ స్కూల్ కానీ ఇక్కడ సక్రమంగా జరుగుతూ ఉంది అని చెప్పారు. మాకైతే ఈ విషయము మీకు తెలియజేస్తున్నాం. మేడం, ఇక్కడ టీచరు ఉండదు, ఆయా ఉండదు, ఇక్కడ ఉండేదంతా ఫుడ్ అంతా అమ్మేస్తున్నారు. ఏదో పిల్లలు కడుపు కొడుతున్నారని చెప్పని ఈ టీడీపీ వాళ్ళు, ఐటీడీపీ అనే వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో ఆరోపిస్తున్నారు. మీరు దాన్ని ఏమంటారు మేడం? అది కరెక్ట్ అంటారా? వాళ్ళు చేసే ఆరోపణలు నిజం వాస్తవం లేదంటారా? వాస్తవం అయితే లేదు. ఇక్కడ విచారించిన తర్వాత వాస్తవం మాకు కనిపించలేదు. అందరినీ విచారించినాం, తల్లుల్ని, గర్భవతుల్ని, బాలింతల్ని, పిల్లల తల్లుల్ని అందరినీ విచారించిన తర్వాత అది వాస్తవం కాదు. ఆయా కువైట్కి వెళ్ళిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. ఆమెకి జీతాలు చేస్తున్నారు అని అంటున్నారు, కానీ మేమైతే జీతాలు చేయటం లేదు. అబ్స్కాండర్ కింద చూపించినాము. ఇంతకుముందు పోయిన తర్వాత ఆయా ఆమె రిజైనింగ్ లెటర్ ఇవ్వలేదు, అబ్స్కాండర్ కింద చూపించినాము. దానికి ఇక్కడ టీచర్కి ఏంటి సంబంధం మేడం? ఆయాకి టీచర్ సంబంధం ఉండదు కదా? బిల్లులు ఆమె జీతం చేయాల్సింది సూపర్వైజర్ కావచ్చు, మీ ఆఫీసర్ మీరు ఉండరు. ఇక్కడ అదే టీచర్ పైన వాళ్ళు నెపం నెప్పుతున్నారు. ఇప్పుడు మేము 1 ఇయర్ నుంచి ఆయా లేదు, అబ్స్కాండర్ ఏమని కావచ్చు. మరి 1 ఇయర్ నుంచి కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఎటువంటి చర్యలు అబ్స్కాండర్ కింద చూపించినామండి. ఇక్కడ కువైట్ పోయిన వాళ్ళు చాలా మంది ఇట్లే ఉన్నది, ఇదే పరిస్థితే ఉంది ఇక్కడ. అవును మేడం, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, కాలేజ్ చూపించి నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఉపాధికి పోతారు. ఇక్కడ మీ నిర్లక్ష్యం కూడా ఉంది కదా ఆఫీసర్లు? నిర్లక్ష్యం ఏం లేదండి మా దగ్గర. అవును, 1 ఇయర్ నుంచి లేనప్పుడు నిర్లక్ష్యమే కదా మేడం. ఎంతసేపు అబ్స్కాండర్ తప్ప ఏ విధమైనటువంటి చర్యలు రిజైనింగ్ లెటర్ ఇవ్వరు మేడం. కోవిడ్ ఇప్పుడు ఒక ఆఫీసులో మీరు చేయడంతోనే ఆ టీచర్ పైన సోషల్ మీడియాలో పెడుతున్నారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడము, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటారు. అంటే దీంట్లో టీడీపీ వాళ్ళు ఒక ఐసిడిఎస్ అధికారులు కలిపి టీచర్తో ఏమన్నా వేధింపులు గురి చేస్తున్నారా? మేమేం గురి చేయటం లేదండి, ఆమె ఉంది, అడగండి, ఆమెను విచారించాలి. మీరు ఈరోజు ఏం రిపోర్ట్ ఇస్తున్నారు మేడం ఆఫీసర్లకి? ఎవరికి? మీరు ఇప్పుడు ఈరోజు విచారించారు కదా, మీ ఆఫీసర్లకి ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఏం విచారించినామో అదే రిపోర్ట్ ఇస్తామండి రాసి. ఇక్కడ సెంటర్ పైన ఎలాంటి జనాల నుండి ఎట్లా వచ్చింది మీకు ఫీడ్బ్యాక్ అని ఎలా ఉంది మేడం? వాళ్ళు జనాలు చెప్పిండేది, ప్రజలు చెప్పిండేదే రాసిస్తామండి మా పై ఆఫీసర్. మా సెంటర్నే ఎందుకంటే మాకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా గ్రామంలో కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు, మా గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే. ఓన్లీ టీడీపీ వెంకటరమణ ఒక్కరే పట్టించుకుంటున్నారు. ఇది మర్యాద పూర్వకంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు మరీ డిమాండ్ చేశారు. ముందు బాగా మాట్లాడతాడు, లాస్ట్కి వచ్చేసరికి డబ్బులు డిమాండ్ చేశారు. నేను నా ఇన్ టైంలో ఆన్ టైంలో ఇక్కడ ఉంటా, నా ఇన్ టైంలో వేరే వర్క్ చేసుకుంటా. చేయకూడదని ఏమన్నా ఉందా? నేను చెప్తున్నా ఐటీడీపీ వెంకటరమణ గారికి ఒకటే మాట, నీకు తెలిసి ఆయాలు ఉపాధి పని చేసి
ఇండ్లల్లో ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసి ఇండ్లల్లో ఉండే ఆయాలు 1,00,000 మంది ఉండారు. నీకు దమ్ముంటే ఐటీడీపీలో ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే అలాంటి వాళ్ళను ప్రభుత్వం నుంచి తొలగించి, విధుల నుంచి తొలగించి కొత్త వాళ్ళను అపాయింట్మెంట్ చేయి. ఆ తర్వాత మేమే స్వయంగా నీకు ఆన్సర్ చేస్తాం. అంతేగాని నువ్వు తుత్తు అని సోషల్ మీడియాను వాడితే మాత్రం మేము సహించేది లేదు. మా అధికారిత ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో సిడిపో మేడం గారు, సూపర్వైజర్ మేడం గారు, పీడీ మేడం గారు, వాళ్ళ దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళు న్యాయ విచారణ చేస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తే అది రాస్తారు. వాళ్ళు బాధ్యతాయుతంగా ఏదైతే నా మీద చర్య తీసుకుంటారో దానికి చట్టరీత్యా కట్టుబడి ఉంటానని నేను చెప్తున్నా.